ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. నన్ను వదిలి వెళ్ళకు, మల్లికా మేడం పెద్ద నాగుపాము అంది. అదేదో మందు పెట్టిందని నాకనిపిస్తోంది. అర్జెంటుగా దాన్ని గెంటేయాలి గ్రీష్మ. ధ్రువ 2-3 రోజుల దాకా రాడు. వాడొచ్చేసరికి అది ఇక్కడ ఉండకూడదు. అందుకేం చేయాలో నువ్వే ఆలోచించు. 2 రోజుల్లో పంపించేస్తానంటీ. ఇక్కడి నుంచి పారిపోతుంది. నేను తలుచుకున్నా పంపించేయచ్చు. అలా చేస్తే ధ్రువకి పంతం పెరుగుతుంది. నా నేచరే వాడిది కూడా. అర్థమైందిగా? అర్థమైందంటీ. నీకు తెలివితేటలున్నాయిగా, ఉపయోగించు. అక్క, కూరగాయలన్నీ తరిగేశాను. అయిపోయిందా? అయితే ఆ అంట్లన్నీ తోమేసేయ్. ఏమ్మా వసుంధరా, రేపు కోడలుగా నువ్వొస్తే నీ చేత పనిచేస్తున్నానని నా కడుపు కొడతావా ఏంటి? అయ్యో, ఇదిగో చూడు, కోరికలకి కాస్త హద్దుండాలి. మా అయ్యగారు ఎవరనుకుంటున్నావు? దూరడానికి చోటిస్తే దూలాల్ని లెక్క పెట్టినట్టు జాగ్రత్తగా ఉంటే మంచిది. ఆ ధ్రువాసర్ మాటలు నమ్మొద్దు. అవసరం తీరాక నిన్ను దూరంగా విసిరేస్తారు. ధ్రువాసర్ వాడుకున్న వాళ్ళందర్నీ పెళ్లి చేసుకోవాలంటే ఈ ఇల్లే సరిపోదు. ఏంటి, ఏం మాట్లాడవే? మీరు చెప్పింది వింటున్నాను. నువ్వింట్లో పని మనిషివని గుర్తుంచుకో. వంటింట్లో నేను చెప్పిందే చెయ్యాలి. చేస్తున్నాను కదక్కా. గ్రీష్మ మేడంని మచ్చిక చేసుకో. ఆవిడతే ఈ ఇంటి పెత్తనమంతా. మనం మన పని చేస్తున్నాం కదక్కా, మరి మచ్చిక చేసుకోవడం ఎందుకు? అది పని చేయని వాళ్ళు చేయాలి. ఇదే నీతో వచ్చిన సమస్య. యజమానులు యజమానులే. అక్క, అంట్లన్నీ తోమేశాను. నువ్వేం తినలేదు కదా? లేదక్కా. అయితే కొద్దిగా టిఫిన్ పెట్టుకొని తిను. ఇదిగో అన్నట్టు ధ్రువాసరికి కొంచెం దూరంగా ఉండు. ఆ పొగరంతా నా దగ్గర చూపించుకో. నేనసలే మంచిదని కూడా కాదు. టిఫిన్ తింటున్నావా? చెప్తా. ఆహా, తింటున్నావా? ఇదొక్కటి మాత్రం బాగా తెలుసు. టీ ఎస్టేట్లో గంజినీళ్ళకు కూడా గతిలేని దానివి ఇక్కడికొచ్చాక పంచభక్ష పరమాన్నాలతో తింటున్నావు. అవతల చాలా పనుంది, రా. ఇది తినేసి రావచ్చా? కుదరదు. పని చేశాక తిను. ఇదిగో, ఈ బట్టలన్నీ ఉతకాలి. ఏంటి, ఇబ్బందా? లేదు. ఇక్కడ పని చేయటం కష్టమే. వద్దంటే పో. నువ్వు చదువుకున్న దానివే కదా, ఏదో చిన్న చితక ఉద్యోగం చేసుకుని బతుకొచ్చు. ఇన్ని బట్టలు ఉతకాలా? వసుంధర,
అక్కడ 2 వాషింగ్ మిషన్లున్నాయి. ఎలా ఆపరేట్ చేయాలో తెలుసా? నన్ను చెప్పమంటారా? తమరు నేర్పిస్తారా? ఏయ్, వెళ్ళి చేత్తో ఉతుకు. నువ్వేమైనా జమీందారింటి నుంచి వచ్చాననుకుంటున్నావా? తీసుకో. చూడు, ఓవర్ స్మార్ట్నెస్ వద్దమ్మా. నువ్విక్కడ 7 ఏళ్లు పనిచేసినంత మాత్రాన నీకేమిక్కడ పెత్తనం ఉందనుకోకు. మర్యాదగా నడుచుకుంటే నీకే మంచిది, లేకపోతే తిరిగి మీ ఇంటికే పోతావు. కొమ్మలో కోయిలమ్మ గూడు ఎక్కడా, అమ్మలే ఆదరించు ఆప్తులెక్కడా. ఒకటే సతాయిస్తున్నారు. టిఫిన్ కూడా తిన్నివ్వలేదు. వసుంధర ఎదిరించి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. నేనిప్పుడే వస్తానమ్మా. కొమ్మలో కోయిలమ్మ గూడు ఎక్కడా, అమ్మలే ఆదరించు ఆప్తులెక్కడా. కనుమోసిందా అనురాగం, కనుమరుగేనా నీ త్యాగం. కబళించాలని క్రూర మృగం, కనికరమెరుగని పాడు జగం. గుండెల అలజడే గుడి గంటలుగా, చితికిన ఆశలే చితిమంటలుగా. నేను వెంటాడిన కనులే చెమర్చకు, అడుగులు తడబడి నడకే మార్చకు. సహనంతోనే సాధించాలి, వెన్నెల దీపం వెలిగించాలి. పున్నమి వైరావమ్మా ఓ వసుంధరా. అమ్మలో కోయిలమ్మ గూడు ఎక్కడా, అమ్మలే ఆదరించు ఆప్తులెక్కడా. ఏయ్, బట్టలు నేల మీద ఆరేస్తావా? అయ్యో, ఇదెలా జరిగిందో అంటే నీకు తెలీదా? బట్టలు ఉతుకమన్నాను కదా అని ఇలా పగ తీర్చుకుంటున్నావా? అవి తీసి ఉతుకు. నేనొచ్చి చూస్తాను. శుభ్రం లేకపోతే మళ్ళీ మళ్ళీ ఉతికిస్తాను. అమ్మా వసుంధరా, ఎందుకమ్మా ఇంత పనిచేస్తున్నావు? మీకు తెలుసు కదా మేడం, ఈ లోకంలో 2 రకాల వాళ్ళు ఉంటారు. ఒకరు పని చేయించుకోవడం కోసం పుట్టిన వాళ్ళు, ఇంకొకరు పని చేయడానికి పుట్టిన వాళ్ళు. నేను 2వ రకం మనిషిని మేడం. పని చేయడం, నోరు మూసుకోవడం. నువ్విలా మేడం అని పిలవద్దు.
అది నాకిష్టం లేదు. మరేమని పిలవాలి? సుజా పిలిచినట్టుగా నందితమ్మా అని పిలువు. అలాగే మేడం, బాగుంది. ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది కదా, అందులో ఉతకొచ్చు కదా. నేను వాషింగ్ మిషన్లోనే కదా ఉతుకుతున్నాను. ఏది? ఎక్కడా? కనబడలేదా? ఉహుం. మిషన్ పేరు వసుంధరా చేతులు. నువ్వు చాలా అల్లరి పిల్లవి, కానీ పైకలా కనిపించవు. ఈ ఇంట్లో మాట్లాడడమే తప్పు. అల్లరి చేస్తే మళ్ళీ పనిష్మెంట్. దాని మీద జీఎస్టీ, మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ కూడా. ఈ అమ్మకు నువ్వంటే చాలా ఇష్టం తెలుసా? నాకు కూడా. ఈ ఇంటికి వచ్చినప్పుడు నేను మొట్టమొదటి చూసింది ఈ అమ్మనే. మ్మ్, అవును. నందిత అమ్మ. భయపడుతూ వచ్చాను. మీరు నాకు చల్లని తల్లిలా కనిపించారు. నన్ను ఆశీర్వదించారు. నువ్వెప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలి. మ్? భగవంతుడా, ఈ పిల్ల కష్టాలు చూస్తూ కూడా నీకు కనికరం కలగట్లేదా? మల్లిక మనసన్నా మార్చు, లేదా నన్ను మళ్ళీ మామూలు స్థితికి తీసుకురా. అప్పుడు చెప్తా ఒక్కొక్కరి పని. ఈ పిల్లకు ఏదో ఒక సహాయం చెయ్యి. నిన్న మొన్న నా తీరులో లేనే లేదే ఈ ఆరాటం. నీతో పాటే అడుగేస్తుంటే మారిందే నా బాలకం. సరదా సరదాగా సాగే ఈ పయనం సరిపోవట్లేదే నీతోటి సమయం. జతగా నువ్వుంటే అంతే అదృష్టం. అతిగా పొగిడేస్తే కదే నా నేరం. ఈ సంగతే నచ్చింది చాలా, నీ సందడే నా లోపల. నీ వల్లే ఈ మాయే నీ వల్లే, కల్లోను కల్లోలానే నీ వల్లే. వసుంధరా, వసుంధరా! కొత్తగా ఒక అసిస్టెంట్ వచ్చినా ఏమీ ఉపయోగం లేదు. బయట పని, స్టోర్ రూమ్ నుండి ఏదైనా తేవాలన్నా అన్నిటికీ నేనే వెళ్ళాలి. ఏంటి, మళ్ళీ స్నానం చేసావా? లేదు, బట్టలన్నీ ఉతికేసరికి తడిచిపోయాను. సరే, నీతో చాలా పనుంది. అక్క, ఇప్పుడు నేనేమైనా కొంచెం తినొచ్చా? బాగా ఆకలిగా ఉంది. సరే, తిను. అమ్మా, ఆకలిస్తుంది, ఏదైనా ఉంటే పెట్టండి అమ్మా. కొంచెం అన్నం ఉంటే పెట్టండి అమ్మా, ఆకలిస్తుంది. ఏయ్ వసుంధరా, హాయ్ రా విపుల్, చెప్పు. ఏంటి సార్, మమ్మల్ని బొత్తుగా మర్చిపోయినట్టున్నారు? ఎప్పుడు ఈ డైలాగ్ కామన్గా చెప్తావు కదా, మర్చిపోయావని. నాకేం మతిమరుపు లేదురా. ఈ కబుర్లు బాగానే చెప్తారు. ఈ మధ్య ఒక ఫోను లేదు. పైగా సారు వైజాగ్ వచ్చారని తెలిసిందే. కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అంతేలేండి సార్, ఇప్పుడు మీరు వైస్ ప్రెసిడెంట్ కదా. ఆపరా. ఇంట్లో కొన్ని సిచ్యువేషన్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉన్నాయి. అందుకే కాల్ చేయడం కుదరలేదు. ఓ, ఏమైందిరా?
ఇంత జరిగిందా? ఒక అమ్మాయి కోసం నువ్వు ఇలా మాట్లాడడం, ఇలా ఆలోచించడం చూస్తుంటే నాకింకా నమ్మబుద్ధి కావడం లేదురా. నీకే కాదురా, నాకే నమ్మబుద్ధి కావడం లేదు. ఇంతకుముందు నా లైఫ్లో అన్నీ ఉన్నా ఏదో ఒక వెళ్తుండేదిరా. కానీ ఇప్పుడు అవేమీ లేకపోయినా ఇలాంటి అమ్మాయి పక్కన నిలబడితే చాలు అనిపిస్తుంది. నాన్న చనిపోయాక మొదలైన ఆ స్పేస్ వసుంధర ఫీల్ చేసింది. ఓ, ఇప్పటిదాకా ఎంజాయ్ చేయడానికి పార్టీలు చేసుకున్నా. మొదటిసారి నీ చేంజ్కి పార్టీ చేసుకోవాలి మామా. రాగానే పార్టీ ఇస్తానులేరా. ప్రస్తుతానికి నేను టీ ఎస్టేట్కి వెళ్తున్నాను, ఆన్ ది వే. అక్కడేదో లేబర్ ప్రాబ్లం అంట. ఎస్టేట్కి దగ్గరలో ఉన్నాను. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకేరా, బాయ్. బాయ్ రా. ఇప్పుడు ఈడు మారిపోతే మన పరిస్థితి ఏంటి? మనల్ని మేపేదెవరో? ఏం చేస్తున్నావు? తను ఆకలేస్తుందంటే తనకోటి లేదు, మెడకొక డోల్ అన్నట్టు నీకే తినడానికి తిండి ఇప్పుడు దొరికింది. మళ్ళీ దాన ధర్మాలు చేయడమా? ఇదిగో ఇంకోసారి ఇలా చేశావంటే ఊరుకోను. అక్క, మనం పైకి వెళ్ళాక మనల్ని అడుగుతారంట. వాటికి సమాధానాలు సరిగ్గా చెప్తేనే స్వర్గం తలుపులు తెరుస్తారు. అనాథల పట్ల, తిండి లేని వాళ్ల పట్ల దయ చూపించావా అని అడుగుతారంట. రేపేంటో తెలీదు కానీ స్వర్గం నరకం అనుకుంటూ కబుర్లు బాగానే చెప్తున్నావు. పైన స్వర్గానికి నిచ్చెనేసినట్టే ఈ ఇంటికి కూడా కోడలైపోదామని కలలు కన్నావు. ఇక్కడికి పెద్ద పల్లకిలో దిగావు. ఇప్పుడు ఏమైంది? ఇదే నువ్వు తెలుసుకోవాల్సింది. గొప్ప వాళ్ళ కొడుకులు అది ఇది చూపించారని వాళ్ళ వెంట తిరగకూడదు. వచ్చినప్పుడు గెస్ట్ రూమ్లో ఉన్నావు, ఇప్పుడు వంటగదిలో ఉన్నావు. రేపెక్కడుంటావు? వసుంధర, టిఫిన్ చేశావా? తిన్నాను. వేళకు తిని ఆరోగ్యం చూసుకో. వసుంధర, ఇది కొంచెం నందిత అమ్మకి తీసుకెళ్లి పెడతావా? నేను వేడినీళ్ళు వేడి చేసి తీసుకొస్తాను. అలాగే. ఇదిగో నువ్వాగు. నువ్వు పోతే ఇక్కడ వంటింట్లో మిగతా పనులు ఎవరు చేస్తారు? నిన్నటి వరకు నువ్వే చేసుకున్నావు కదా, అలాగే చేసుకో. ఈ అమ్మాయిని నాకు అసిస్టెంట్గా ఇచ్చారు. వసుంధర నందిత అమ్మకి టిఫిన్ ఇచ్చి వచ్చే వరకు ఏం కావాలో నేను చేస్తానులే. వసుంధర, నువ్వెళ్ళు. ఇదిగో ఆ అమ్మాయి పని చేస్తానని చెప్పావు కదా, చేపలు బాగు చెయ్యి, కూరకి ఏపుడికి. అదేదో నువ్వే చేసుకో, నా వల్ల కాదు. మరి నువ్వు చేస్తానని చెప్పావు కదా. ఊరికే అన్నాను. వెళ్ళి బాగు చేసుకో. అది రాని చెప్తాను. ఇదిగో, అది ఇది అనే ముందు ఆలోచించుకోవాలి. రేపు ధృవ సార్కి భార్య కూడా కావచ్చు. ఓయబ్బో, వాళ్ళిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారని విన్నాను. నిజమా? మంచిగా ఉంటే నీకే మంచిది. అది నా వల్ల కాదులే. అలాంటి రోజే వస్తే నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. అది చూద్దాంలే. హోమ్ నర్సు మారిపోయింది. కొత్త నర్స్ పెడితే తింటారా? చూడండి, ఇది మొత్తం తినాలి. చూసారా, మొహం మొత్తం మారిపోయింది. ఇది మొత్తం నేనే తినిపిస్తాను. ఇప్పుడు నేను మేడంని ఏమని పిలవాలి? మ్యామ్ అని పిలిస్తే ప్రేమ తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. ఏమని పిలవాలి? సుజా పిలిచినట్టు నందితమ్మ అని పిలుస్తాను.
అలా పిలవడమే నాకు ఇష్టం. ఓ, మేడం మనసులో ఏదో అనుకుంటున్నారు. నందితమ్మ అని పిలవాలనే కదా? నందితమ్మ? అబ్బా, ఇలా పిలుస్తుంటే మనసుకి హాయిగా ఉంది. అమ్మా అని నేనెవరిని పిలవలేదు. నేను పుట్టాక అమ్మ వెళ్ళిపోయింది. నా ఫ్రెండ్స్ అందరినీ వాళ్ళ అమ్మలే స్కూల్కి తీసుకొచ్చేవాళ్ళు. తల్లి ప్రేమ గురించి చాలా విన్నాను. అప్పుడు కొద్దిగా బాధ అనిపించేది. అంటే నాకు లాలన దొరకలేదని కాదు, నాన్న నన్ను గారవంగా పెంచారు. చేత్తోనే పెడతాను. మీరమ్మ కదా? మా మంచమ్మ. తినాలి. వద్దంటే కుదరదు. కుదరదు. ప్లీజ్ నందితమ్మ, నా కోసం పట్టండి. వసుంధరా, నువ్విక్కడ నీట్గా ఊడ్చి తుడిచానని చెప్పావు. ఇక్కడ మొత్తం లోషన్ వేసి బాగా శుభ్రం చేయి. తన్ని మోసం చేసే ఉద్దేశం నాకు లేదు. తను నాకు కాబోయే భార్య. నేను నిన్ను వదిలిపెట్టను. నేను ప్రెస్ దగ్గరికి వెళ్ళి మన ఫోటోస్ లీక్ చేస్తాను.